వర్కౌట్ అయింది, ఎంజాయ్ అయితే చేశారు అందరూ. అంటే మోర్ ఓవర్ ఫ్యామిలీ సినిమా లేకపోతే యాక్షన్ సినిమా? యాక్షన్ సినిమా. యాక్షన్ సినిమా కంబ్యాక్ అనుకోవచ్చు సినిమాకి కళ్యాణ్ రామ్ గారు. అంటే అర్థం కల క్వశ్చన్. కంబ్యాక్ సినిమా అవ్వచ్చా కళ్యాణ్ రామ్ గారు? అవ్వచ్చు, ఛాన్స్ ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూస్తారా మంచిగా? ఎస్, ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్. అంటే హైలైట్స్ ఏంటి సినిమాకి? మదర్ సెంటిమెంట్ వర్కౌట్ అయిందా లేదా? అంటే నేను ఓవరాల్గా చెప్తాను, విడివిడిగా చూడలేము మూవీని, బట్ ఓవరాల్గా ఇట్స్ వెరీ గుడ్ ఎంటర్టైనర్ అండ్ డెఫినెట్లీ ఏ ఎక్స్పెక్టేషన్స్తో అయితే వెళ్తారో ఇట్ విల్ రీచ్ టు ఇట్. అంటే లాస్ట్ 20 minutes బాగా హైలైట్ అవుతున్నారు కదా, అది ఎంతవరకు వర్కౌట్ అయింది? చాలా బాగా వర్కౌట్ అయింది అండ్ రియలీ ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్. అంటే డిసప్పాయింట్ అయితే అవ్వలేదు, ఫస్ట్ నుంచి ఎండ్ వరకు. అంటే ఇంతకుముందు వాళ్ళు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఏమేమైతే చెప్పారో ఐ థింక్ ఎవ్రీథింగ్ హ్యాస్ రీచ్డ్ పర్ఫెక్ట్లీ. అంతా వచ్చిందంతా అంటే యాజ్ అ హోల్ ద ఫిల్మ్ వాజ్ వెరీ నైస్. చాలా బాగుంది సినిమా. హైలైట్స్ వచ్చేసరికి మదర్ సెంటిమెంట్ అండ్ కళ్యాణ్ రామ్ గారి యాక్షన్ అండ్ విజయశాంతి గారి యాక్షన్ అండ్ లాస్ట్ క్లైమాక్స్ అయితే చాలా బాగుంది. చాలా ఎమోషన్ బాగుంది, చాలా బాగుంది. ఈ మధ్యకాలంలో అయితే అలాంటి మూవీస్ అక్కడ రావట్లేదు, చాలా బాగుంది. కమర్షియల్ అయితే అలా కాదు, సెంటిమెంటల్ అండ్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ స్టోరీలో తీసాడు, చాలా బాగుంది. కెమిస్ట్రీ మధురి అండ్ సన్ ఇద్దరు చాలా బాగుంది. అసలు విజయశాంతి గారి యాక్షన్ అయితే చాలా బాగా చేశారు. ఆ ఏజ్లో ఉండి అంటే జనరల్గా చాలామంది హీరోయిన్స్ ఉంటారు, ఓల్డ్ హీరోయిన్స్. సో వాళ్ళకి విజయశాంతి గారికి తేడా ఏంటంటే అసలు ఈ ఏజ్లో కూడా ఆవిడ అంత యాక్షన్ చేశారంటే అది చిన్న విషయం కాదు. సో ఖచ్చితంగా ఆవిడ యాక్షన్ని నిజంగా మెచ్చుకోవాల్సిందే, చాలా బాగా చేశారు. చాలా బాగుంది. సినిమాకి మేజర్ హైలైట్స్ అయితే బీజిఎం, ఇక కళ్యాణ్ రామ్ గారి యాక్షన్, విజయశాంతి గారు. ఇక మనం వీళ్ళు ముగ్గురు మేజర్ పాయింట్స్. అసలు దాని గురించి మనం అంతకు మించి మాట్లాడడానికి కూడా లేదు. ఎక్సలెంట్, ఎక్సలెంట్, అసలు ఎక్సలెంట్. అదైతే నిజంగా ఈ ఏజ్లో కూడా ఆవిడ అలా పర్ఫామ్ చేయడం కానీ, కళ్యాణ్ రామ్ గారి యాక్షన్ కానీ, వాళ్ళ బాండింగ్ కానీ, అబ్బా నిజంగా అది బాగా వర్కౌట్ అయింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అందరూ, థియేటర్లో అందరూ షాక్ కూడా అయ్యారు. ఓకే, బాగుంది, చాలా బాగుంది. మనకి మామూలుగా ఇది మాస్ ఎంటర్టైనర్స్ ఉంటాయి చూడండి భయ్యా, సేమ్ అదే. కానీ కళ్యాణ్ అన్న కదా కొంచెం డెప్త్ రోల్ పడుతుంది గట్టిగా, అదైతే బాగుంది, చాలా ఫర్ షూర్ అందరూ ఒకసారి చూడొచ్చు, వర్త్ డెఫినెట్. బాగుంది. మెయిన్ లాస్ట్ 15 minutes అన్న మదర్ కోసం చైర్ నరుకోవడం సీన్ సూపర్. బాగుందన్న. ఓన్లీ సినిమాకి రావాల్సింది దాని ఎస్పెషల్ దానికోసమే రావాలి. ఎక్సలెంట్గా ఉందన్న. ఇదే అసలు కథను ఎక్కడ పోతుంది, ఎలా మలుపు తిరుగుతుందని ఎవరు అన్ఎక్స్పెక్టెడ్. ఇదైతే 100%. సినిమా బాగాలేదన్న. ఇది ఒక పక్క హిట్ అయిపోతుంది అనే ఉద్దేశంతో తీసిన సినిమా ఎలా అయితే ఉంటుందో అలా ఉంది. క్లైమాక్స్లో షాక్ వాల్యూ అన్నారు, అదొకటి ఉంటుంది. కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా నచ్చింది నాకు, అదిరిపోయింది యాక్చువల్లీ. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ టెక్నికల్లీ కూడా చాలా బాగుంది. కానీ ఫస్ట్ హాఫ్ యాక్చువల్లీ డీసెంట్. సెకండ్ హాఫ్ ఎంగేజింగ్ అనిపించలేదు. అంటే ఇది అదే హిట్ అయిపోతుంది అనే ఉద్దేశంతో ఆ ఒక్క క్లైమాక్స్ మీద డిపెండ్ అయిపోయి సినిమా తీశారనిపించింది. కళ్యాణ్ రామ్ ప్రీవియస్ మూవీస్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, అందరికీ తెలిసిందే. బింబిసారా కానీ ఆ తర్వాత 118 బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చిన తర్వాత ఈ మూవీ ఎక్స్పెక్ట్ చేయరు జనాలు. బాగానే అనిపించింది, ఇంకా కొంచెం ఎస్టాబ్లిష్ చేయొచ్చు. ఓవరాల్గా అయితే టైం పాస్ ఫిలిం. ఫస్ట్ హాఫ్ బాగానే ఉంటుంది, సెకండ్ హాఫ్ అందరికీ నచ్చకపోవచ్చు. క్లైమాక్స్ ఇట్స్ షాక్ వాల్యూ అంతే. అంటే ఆల్మోస్ట్ అందరూ దాని గురించే మాట్లాడుతున్నారు ఇప్పుడు, కానీ అదే టైం పాస్ ఫిలిం అంతే. రైట్. సినిమా చాలా బాగుందండి. చాలా రోజుల తర్వాత ఒక మదర్ బాండింగ్ అండ్ సన్ బాండింగ్ ఎలా ఉంటుంది ఏంటనేది ఈ మూవీతో మంచి డైరెక్టర్ గారు చూపించారు. ఐ ఫీల్ వెరీ గుడ్. ఎందుకంటే క్లైమాక్స్లో కూడా అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తుండ్రు ఇలాంటి క్లైమాక్స్ ఎలా ఉంటుందని చెప్పేసి. తన మమ్మీ బర్త్డే కోసం తన చెయ్యి నరుక్కొని వెళ్ళి బర్త్డే విషెస్ చెప్పారు. అది నాకు చాలా బాగా నచ్చింది మూవీలో. అండ్ కళ్యాణ్ రామ్ గారి సినిమా పోలీస్ క్యారెక్టర్ చాలా మూవీలు చేశారు, ఇది కూడా దాంట్లో ఒకటి. ఇది ఎట్లుంది? సో పటాస్ తర్వాత నేను ఇదే చూడటం, క్యారెక్టరైజేషన్ బిగ్ హిట్ అయింది అది. బ్లాక్ అనిల్ రావిపూడి గారు తీశారు, అది చాలా బాగుంది. బాగుందండి, నాకు బాగా నచ్చింది మూవీ. శ్రీకాంత్ గారు యాక్టర్, శ్రీకాంత్ గారు కూడా చేశారు, బాగుంది. ఆయన క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. ఎందుకంటే మూవీస్లో మాటలో మీరు కాలర్ ఎగరేసే మూవీ కాదా ఇది? ఎన్టీఆర్ అన్నారు కదా ఎగరేసే మూవీ. మీరు ఒకసారి కాలర్ ఎగరేస్తారా? కాలర్ ఎగరేసి చెప్తున్నాను. నందమూరి ఫ్యామిలీ నుంచి ఒక మంచి సినిమా వచ్చింది.
బాగుందన్న సినిమా సూపర్ ఉంది. కళ్యాణ్ రామ్ యాక్టింగ్ సూపర్, విజయశాంతి యాక్టింగ్ కూడా బాగుంది. సినిమా ఒక కొడుకు తల్లి మీద ఎంత ప్రేమ ఉందో ఈ సినిమా చూడాలి కంపల్సరీ. సినిమా మాత్రం సూపర్ ఉంది. ఈ సమ్మర్ హాలిడేస్లో ప్రతి ఒక్కరు చూడవలసిన సినిమా ఇది. చాలా బాగుంది. తల్లి గురించి అయితే ప్రేమ, ఒక కొడుకుకు తల్లి మీద ఎంత ప్రేమ ఉందో ఈ సినిమా మాత్రం కంపల్సరీ చూడాలి. యాక్షన్ మాత్రం సూపర్ ఉంది. యాక్షన్ మాత్రం ఫుల్ యాక్షన్, విలనిజం కానీ సినిమా మాత్రం కళ్యాణ్ రామ్ యాక్టింగ్ మాత్రం చింపేసిండు అన్న. సూపర్ ఉంది, చాలా బాగుంది.